నూతన 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ డిజైన్ ను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేపట్టారు. అయితే షాపులు కోల్పోతున్న నిర్వాసితులకు ఇంతవరకు నష్టపరిహారం అందించలేదు. నగరవాసులను ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు కూడా చేయలేదు. డొంక రోడ్డు 3 వెంతర్లు కంకరగుంట ఆర్యూబీ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే మంత్రి పెమ్మసాని ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జ్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతుంది, వెంటనే నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని తక్షణమే ఇప్పుడున్నటువంటి రేట్లకు అనుగుణంగా వాళ్ళకి ఇవ్వడంతో పాటు బ్రిడ్జి యొక్క రూపొందించేటువంటి బ్రిడ్జి రూపాన్ని అక్కడ డిస్ప్లే చేయడంతో పాటు చేయాలనేది. రెండవది, బ్రిడ్జికి అనుగుణంగా పక్కన సైడ్లో ఉన్నటువంటి కాలినడకన వెళ్ళటానికి కానీ ఉండాల్సినటువంటి ప్లేస్ చాలా తక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణం చేసే దాన్ని బట్టి చూసి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కనీసం ఒక ఆటో కూడా పట్టేటువంటి పరిస్థితులు కూడా లేకపోతే రేపు ఏ విధంగా అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ప్రజలకు అర్థమయ్యే విధంగా డిస్ప్లే చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఇంత ట్రాఫిక్ గుంటూరులో పెరుగుతున్న నేపథ్యంలో శంకర్ విలాస్ బ్రిడ్జి లేకపోతే మొత్తం ట్రాఫిక్ మొత్తాన్ని 2 వైపులు మళ్ళించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే 3 అంతెల కింద అంత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఆ వెళ్ళేటువంటి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఒక యాక్సిడెంట్లు అవుతాయని కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రెండో వైపున ఉన్నటువంటి మణిపురం బ్రిడ్జి కూడా అక్కడ ఉన్నటువంటి గోతులు, కంకరకుంటకి బ్రిడ్జి కూడా ఏంటంటే గోతులు మొత్తం ఉండి బండ్లు జంప్ అయ్యి యాక్సిడెంట్లు అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన రోడ్ని నిరంతరం వాటిని బాగు చేయించాల్సినటువంటి అధికార యంత్రాంగం దాని గురించి పట్టించుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అడుగుతూ ఉన్నాం. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి పన్నులు కానీ పరిశీలించినట్లయితే చాలా నత్తనడకగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడక్కడ ఒక పిల్లర్ వేసినట్టు ఉంది తప్ప దాని పూర్తి స్ట్రక్చర్ని తీసుకొచ్చే దానికోసం పన్నులు వేగవంతం చేసేదానికోసం ప్రయత్నాలు చేయట్లేదు. పన్నులు వేగవంతంతో పాటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇచ్చి దాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.